వినాయక చవితి వస్తే అదే ఎలుకలకు మనం మొక్కుతాం. మన ఇళ్ళల్లో కనిపించింది అనుకో పండబెట్టి తొక్కుతాం. కానీ ఒక తానైతే వింత ఆచారం ఉన్నదుల్లో ఆ ఎలుకలు తాగిన పాలే తాగుతున్నారు, ఆ ఎలుకలు తిన్న నైవేద్యమే తింటా ఉన్నారు. ఏడనుకుంటున్నారులే, ఇక చూడుండ్రి. ఇగో చూస్తున్నారు గదుల్లో గుడిలో ప్రసాదం పెడితే ఎలుకలే తినబట్టే, వీళ్ళేమో అందరూ ఆ దేవుణ్ణి మొక్కబట్టే. గీడ చూడుండ్రి ఎలుకలు ఎంత ముద్దుగా పాలు తాగుతున్నాయో. చూసిరు కదా నువ్వు, ఎలుకలు ఇట్లా ప్రసాదం తింటుంటే ఆ దేవునికి పెట్టాల్సిన పాలు తాగుతుంటే వీళ్ళేమో సినిమా చూసినట్టే నిలబడి ఫోన్లలో బంధిస్తున్నారు ఎలుకలను. ఇదంతా చూస్తుంటే ఎలుకలకు గుడికి భక్తులకు ఏం సంబంధం అని పరిశాన్ అవుతున్నారులే. పరిశాన్ కాకుండ్రి, అసలు ముచ్చట చెప్తే ఇన్నుండ్రి. రాజస్థాన్ రాష్ట్రంలో పాత గుడి ఉన్నదుల్లో 600 ఏళ్ళ చరిత్ర ఉన్నది. మళ్ళీ ఈ గుడికి, ఈ గుడిలో దేవునికి ఎలుకలకు ఇడదీయరాని బంధం ఉన్నది. ఇక ఇంకేముంటాయి చెప్పుండ్రి. ఎలుకలకు ఇన్ని సవలతులు పెట్టి ఇగో గీ తీర్లా చూసుకుంటున్నారు మళ్ళీ భక్తులందరూ. ఈ ఎలుకలు తాగిన పాలు, ఈ ఎలుకలు తిన్న ప్రసాదము భక్తులు కూడా తింటారు మంచిగా భక్తితోని. అంత మంచి చరిత్ర ఉన్నది మళ్ళీ ఈ గుడికి. ఇప్పుడు ఈ వింత ప్రచారం అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.